ఎందుకు చెప్తున్నానంటే మనకు వివిధ నేపథ్యాలతో పరిచయాలు అవుతూ ఉంటాయి మనుషులు. వివిధ నేపథ్యాలు, అనేక బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళతో వస్తూ ఉంటాయి. వాళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళ మైండ్ సరిగ్గా ఉందా అని. ఎందుకు అని అంటే వాళ్ళు అనుకున్నదే చేయాలనుకుంటారు. దయచేసి తెలుసుకోండి. ఆశ్రమానికి వచ్చారు, స్వామీజీతో పరిచయం అయింది. మనం చెప్పే మంచి విషయాలు మీ జీవితంలో బాగా విని అనుసరించి ఆచరించినప్పుడు మీ జీవితం ఒక గొప్ప స్థితికి చేరుకుంటుంది. ఎప్పుడు నేను ఒక మాట అంటూ ఉంటాను, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అంటూ. ఆ ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే సమయంలో మనల్ని మనము ప్రక్షాళన చేసుకోవాలి. మనకు ఏది తెలుసో దాన్ని సవరించుకోవాలి, ఏది తెలియదో దాన్ని పొందాలి, మనం స్వీకరించాలి. మన జీవితాన్ని అలంకరించుకుంటూ ముందుకు. సృష్టిలో ఏ ప్రాణికి అద్దం వాడే సంగతి తెలియదు. మానవుడు అద్దం వాడతాడు, దేన్ని? శరీరాన్ని అలంకరించుకోవడానికి. కానీ మనస్సును అలంకరించుకోవటానికి ఉన్నతమైనటువంటి జ్ఞానం అవసరం. అదే శాస్త్రం అనండి, మహాత్ముల యొక్క మాటలనండి, వాటిని మనం స్వీకరించి అనుసరించి పాటించినప్పుడే అప్పుడు మన జీవితంలో ఒక గొప్ప ఏమవుతుంది అనంటే, ఏ ఏ మాటల ద్వారా, చర్యల ద్వారా, ఆలోచనల ద్వారా మన శక్తి వ్యర్థమైపోతుందో వాటిని మనం మొదట బ్లాక్ చేస్తాం, ఆపేస్తాం. ఏది మనకు అనవసరం అనుకుంటామో అది గొప్పది అని తెలిసినప్పుడు దాన్ని ఆచరించటం ప్రారంభించినప్పుడు ఆ శక్తే ఉన్నతంగా ఎదుగుతుంది, ఆ శక్తి గొప్ప స్థితికి చేరుకుంటుంది. కనుక మీ నేపథ్యాల నుంచి ఎటువంటి నేపథ్యాల నుంచి అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చినా కానీ ఈ మార్గంలోకి మీకు ఏమి తెలియకపోతే ఇది గొప్పది కదా, స్వామీజీ చెప్పేది మంచిది కదా, దాన్ని మనము పాటిద్దాము, దాన్ని మనం ఆచరిద్దాము. మనం ఏం చెప్తాము? ఆరోగ్యం గురించి ఈ యొక్క విషయాలను మీరు పాటించండి, వీటిని వదులుకోండి అని చెప్తాం. అది మంచిదే, అది మీ ఆరోగ్యం ఎంతో బాగుపడుతుంది. రెండవది, మంచి మార్గంలో నడవండి అంటాం. ఆ మంచి అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఇతరులకు మేలు చేసేది, తద్వారా మనకు ఒక మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొకటి నా స్వయంగా మేలు చేసేది, అదే ఆధ్యాత్మికము. ఆ ఆధ్యాత్మిక చింతన గనక ఉంది అంటే ఆ ఆధ్యాత్మిక చింతన ఉంది అంటే వాడు శ్రేష్ఠుడు అవుతాడు. ఇప్పుడు అక్కడికి నైమిషారణ్యానికి 350 మంది వస్తే అందరి యొక్క దృష్టి స్వామీజీ మీద ఉంది. ఈయన గొప్ప విషయాలు చెప్తూ ఉన్నారు. వీరు అసలు మన జీవితంలో ఎప్పుడూ తెలియనటువంటి విషయాలు చెప్తూ ఉన్నారని చాలామంది అన్నారు. దగ్గరకు వచ్చి మీరందరూ ఎంతో దగ్గరగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దగ్గరకు వస్తే మీరు ఎంతో దగ్గరగా ఉన్నారు. మీ యొక్క శ్రేయస్సును కాంక్షించి మనం చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ మీ అహంకారం తాకుతూనే ఉంటుంది, అడ్డొస్తానే ఉంటుంది. ఆయన చెప్పింది ఏంది, మనం ఎందుకు పాటించాలి? చెప్తే చెప్పాడు, మన కాదు, వీలు కాదు, నేను చేయను అని ఈ అహంకారం అడ్డొస్తానే ఉంటుంది. ఆ అహంకారానికి సరైనటువంటి దారి నిదానంగా చిన్న పిల్లోడిని దారి మళ్ళించి ఒరే చదువుకోరా, స్కూల్కి పోరా అంటే నేను పోను అని అంటాడు. ఎందుకంటే వాడికి ఇన్సెక్యూరిటీ, తనకు తెలియనటువంటి వ్యక్తుల్ని దగ్గరికి వెళ్ళటం వాడికి కష్టమా అనిపిస్తుంది. నిదానంగా వాడిని నీకు చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్ ఇస్తాను, ఇది చెప్పి చెప్పి మనము స్కూల్కి పంపిస్తాం. క్రమేణా వాడు ఆ స్కూల్ అంటే ఇష్టపడటం మొదలు పెడతాడు. ఆ చదువు అని అంటే వాడు కొంచెం నేర్చుకోగానే ఇంకా పర్వాలేదు, మనం అందరం మెచ్చుకుంటున్నాం కాబట్టి ఇంకా నేర్చుకో. మానవ